బైసాబ్ నిన్న సీఎం కూడా మాట్లాడిండ్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? 148 మీటర్స్లో వాళ్ళు ఒప్పుకున్నారు, 148 149 తమ్మిడిహెట్టి దగ్గర కడతాము అంటున్నారు. నేనేమంటున్నా, గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమన్నారు? 152కు మహారాష్ట్ర ఒప్పుకున్నది, అగ్రిమెంట్ ఉన్నది, రెడీ ఉన్నది అన్నారు కదా. మీరు 152కు అగ్రిమెంటు ఉండంగా కూడా మీరు తమ్మిడిహట్టిని మార్చి మేడిగడ్డ దగ్గర పోయినరు అని మాట్లాడింది మీరే. మరి 152 దగ్గర ఎందుకు కట్టరు అంటే మీరే ఈరోజు నిజాన్ని ఒప్పుకున్నారు. ఏమని? తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర 152 మీటర్లకు ససేమిరా అన్నది. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని సిడబ్ల్యూసి చెప్పింది. అందుకే తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం. ఇలా మీరు నిన్నటిదాకా 152కు అగ్రిమెంట్ ఉంది, మహారాష్ట్రతో మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చేసి పెట్టినామన్నారు కదా. ఒకవేళ మీరు అగ్రిమెంట్ చేసి పెట్టింది కరెక్ట్ అయితే 152లో కట్టండి. గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయన్నారు కదా, గ్రావిటీ ద్వారా తెచ్చి చూపియండి. మొదలు గ్రావిటీ అన్నారు, ముఖ్యమంత్రి మొన్న 19 మీటర్లు అన్నాడు. అన్ని అబద్ధాలు, నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఒక్కొక్కటి ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అంటే ముఖ్యమంత్రి 148 దగ్గర కడతాము అన్నాడంటే గతంలో 152కు అగ్రిమెంట్ ఉన్నది అని వాళ్ళు మాట్లాడిన మాటలు అబద్ధాలు. 152కు అగ్రిమెంట్ లేదు, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 148 కడతాం. 148 కడితే ఎన్ని నీళ్ళు వస్తాయి? 148 మీటర్లో కడితే మనం తీసుకోగలిగేది 50 టీఎంసీలు దాటదు. మన అవసరం ఎంత? ఒక మల్లన్న సాగరే 50. 148 మీటర్స్లో తమిడిహట్టి దగ్గర కడితే డ్రాయబుల్ వాటర్ విల్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 50 టీఎంసీ. థ్యాంక్ యూ.